అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్‌లో కథలు వింటూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి యార్. అల్లుకున్న బంధం 64తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు దయచేసి ఒక లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్. మీరిచ్చే లైక్స్ కథని మరింత ముందుకి నడిపిస్తాయి. అసలు పర్మిషన్ లేని ఇలాంటి టాబ్లెట్స్ నీకెక్కడి నుంచి వచ్చాయి అని ఐషు అడగగానే దీపిక ఉలిక్కి పడుతుంది. చెప్పు, ఎక్కడి నుంచి వచ్చాయి? లేదా నిన్ను పోలీసులకి అప్పగిస్తే వాళ్ళే నిజం చెప్పిస్తారు. వద్దు, పోలీసులు వద్దు. నా తప్పు అయిపోయింది. నేను చేసింది తప్పే. కానీ నన్ను కూడా అర్థం చేసుకోండి. నేను ఇష్టపడిన వ్యక్తిని ఇంకొకరు పెళ్లి చేసుకొని కాపురం చేస్తుంటే ఎలా ఉంటుంది? ఆ కోపంతోనే ఏదేదో చేశాను. అంతే తప్ప నా ప్రొఫెషన్లో ఎలాంటి తప్పు చేయలేదు. అశోక్ భార్యకి కూడా నేనే ట్రీట్మెంట్ ఇచ్చాను. కానీ తనకి నా వల్ల ఏమీ ప్రాబ్లం లేదు. ఒక్క స్త్రీ విషయంలోనే ఇలా చేశాను. అందుకు నన్ను నా ప్రొఫెషన్కి దూరం చేయొద్దు. ప్లీజ్ ఐశ్వర్య గారు, మీరు కూడా ఆడవారే కదా. ఇష్టపడిన వ్యక్తి దక్కకపోతే ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి మీరు కూడా అర్థం చేసుకోండి. స్టాప్ ఇట్, జస్ట్ స్టాప్ ఇట్. నువ్వు మాట్లాడుతుంది ఎలా ఉందంటే నాకు బాధ కలిగింది, అందుకే నేను చేశాను అని సిగ్గు అనిపించడం లేదా నీకు? ఆ మాట అనడానికి నువ్వు ఇష్టపడితే సరిపోతుందా? అవతలి వారు ఇష్టపడిన అవసరం లేదా? నువ్వు కనీసం చెప్పి ఉంటే ఆనంద్ అన్నయ్య రియాక్షన్ ఎలా ఉండేదో తెలిసేది. నువ్వు చెప్పకుండా వెళ్ళిపోయావు. పోనీ ఇన్నేళ్లలో ఎప్పుడైనా ఆనంద్ అన్నయ్య నిన్ను చూశాడా? నువ్వు నాకు తెలిసి అన్నయ్య ముందు ఏదో ఒక వేషాలు వేయడానికి ప్రయత్నం చేసే ఉంటావు. కానీ ఎప్పుడన్నా నీతో ఫ్రెండ్లా అన్నా బిహేవ్ చేశాడా? ప్రేమ అనేది ఇద్దరి మధ్య ఉండాలి. ఒక్కరిష్టపడితే అది ప్రేమ అవ్వదు. వాళ్ళ పెళ్ళైనప్పుడు వచ్చావు. మీ పిన్ని చెప్పింది కదా, ఆనంద్ అన్నయ్య శ్రీని ఎక్కడో చూసి ఇష్టపడి పెద్దవాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకున్నాడు అని. అంటే ఆనంద్ అన్నయ్య నిన్ను పెళ్ళైతే చేసుకునేవాడు కాదు, అక్కడితో వదిలేయాలి. కానీ నువ్వేం చేసావు? ఏమీ తెలియని శ్రీని టార్గెట్ చేసావు. తనని క్షోభ పెట్టావు. చంపాలని చూసావు. చెప్పాలంటే ప్రీ ప్లాన్డ్గా చేసి చంపేయాలి అని చూసిన హంతకురాలివి నువ్వు. ఇంకా నా గురించి అడిగావు. నీ పొజిషన్లో నేనుంటే నేను ప్రేమించిన అతని హ్యాపీనెస్ కోరుకుంటాను. మన అనుకున్నది ఎలా అయినా మనల్ని చేరుతుంది. అలా చేరలేదు అంటే అది మనది కాదు అనుకుంటాను. అంతేకాని నీలాగా ప్రాణాలు తీయను. ముఖ్యంగా నా ప్రొఫెషన్ని నేను దైవంగా భావిస్తాను. దానిని అడ్డం పెట్టుకొని నీలా చీప్గా ప్రవర్తించను. మా నాన్న ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, డాక్టర్ అంటే జనాల దృష్టిలో దేవుడు. ఒక్క డాక్టర్కి మాత్రమే మరో జన్మ ఇవ్వగలిగే శక్తి ఉంది. మన దగ్గరికి వచ్చిన పేషెంట్స్కి మన వల్ల లాభం జరగలేకపోయినా నష్టం జరగకుండా చూసుకోవాలి. లాస్ట్ మినిట్ వరకు వారిని కాపాడడానికి ప్రయత్నం చేయాలి. అందుకే వాళ్ళని 1కి 4 సార్లు టెస్ట్ చేయాలి. అప్పుడప్పుడు మన వల్ల ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ జరగవచ్చు. ఒక్క చిన్న మిస్టేక్ వాళ్ళ ప్రాణాలు పోయే వరకు వెళ్ళొచ్చు. అందుకే ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని చెప్పేవారు. మనం కూడా మన పక్క డాక్టర్ సలహా తీసుకోవడం అప్పుడప్పుడు తప్పు లేదు అని చెప్పేవారు. ఎప్పుడు అంటూ ఉండేవారు నాన్న, 10 మంది ప్రాణాలు కాపాడి ఒక్కడిని కాపాడకపోయినా ఆ ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. అలా అని దేవుణ్ణి కాదు అని మనం కాపాడలేము. కానీ చివరి క్షణం వరకు ప్రయత్నం ఆపకూడదని చెప్పేవారు. మా నాన్న ఒక డాక్టర్. ఆయన చుట్టూ డాక్టర్స్ ఉన్నారు. ఇంట్లో నేను డాక్టర్ ఉన్నాను. కానీ ఆయన్ని మేము కాపాడుకోలేకపోయాం. ఎంత ఏడ్చాను తెలుసా మా నాన్నని, నేను డాక్టర్ అయ్యుండి కాపాడలేకపోయాను అని. ఒక్క నిమిషం సైలెంట్ అయిపోతుంది ఐషు. అందరూ ఐషుని బాధగా చూస్తారు. శివ్ వచ్చి ఐషు భుజం చుట్టూ చెయ్యి వేస్తాడు. నేను బాగానే ఉన్నాను కన్నా అని కళ్ళతోనే చెప్పి మాట్లాడడం మొదలు పెడుతుంది. ఎంతో మందిని కాపాడిన మా నాన్న తనలో తన ప్రాణాన్ని హరించే ఒక మహమ్మారి పెరుగుతుందని తెలుసుకోలేకపోయారు. రెగ్యులర్గా నాన్నకి చెకప్ చేయించే నేను తెలుసుకోలేకపోయాను. కొన్ని మనకి తెలియకుండా జరిగిపోతాయి. అప్పుడు కూడా ఆయన్ని కాపాడాలని పప్ప చాలా ప్రయత్నం చేశారు. ఒక డాక్టర్కే తెలుస్తుంది ప్రాణం విలువ ఏంటి అని. మా నాన్న చావుని కూడా చిరునవ్వుతో స్వీకరించాడు. కారణం తన టైం అంతవరకు అని. తను త్వరలో చనిపోతున్నా అని తెలిసి కూడా ఆ 6 నెలల్లో ఎంతో మందిని ప్రాణాపాయం నుంచి కాపాడారు. అది డాక్టర్ లక్షణం. మనల్ని నమ్మి వచ్చే వారిని నవ్వుతూ తిరిగి వెళ్ళేలా చూసేందుకు నీ సాయి శక్తిలా ప్రయత్నం చేయి. తర్వాత దైవాధీనమని నాకు మా నాన్న నేను డాక్టర్ పట్టా తీసుకున్న రోజు చెప్పిన మాట. మన ప్రొఫెషన్లో శత్రువైనా సరే మన ముందు ప్రాణాపాయంలో ఉంటే అక్కడ మనం ఒక డాక్టర్గా మాత్రమే ఆలోచించాలని డాక్టర్గా అడుగుపెట్టిన ఫస్ట్ రోజే మనకి చెప్పే మాట అదే కదా. కానీ నువ్వేం చేసావు? పనికిరాని పగ పెట్టుకొని
అసలు లేని జబ్బు సృష్టించావు. ఒక ప్రాణం తీసావు. ఇప్పుడు ఇలా అంటున్నావు కానీ శ్రీ ఒకవేళ ఆ టాబ్లెట్స్ వేసుకొనుంటే ఇప్పుడు మనందరం ఇలా మాట్లాడేవాళ్ళమా? అసలు శ్రీ ఇలా ఇక్కడ ఉండేదా? ఈరోజు కూడా ఆ టాబ్లెట్స్ తెచ్చిచ్చావు. అక్కడ నన్ను చూశాక నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడితే నేనెలా నిన్ను వదిలేస్తాను? ఒక పెళ్ళైన ఆడపిల్ల అన్నిటికంటే ఎక్కువగా కోరుకునే వరం తల్లవ్వాలని. చాలామందికి ఏదో ఒక లోపం వల్ల ఆ వరం కోసం ఎంత కష్టమైన ట్రీట్మెంట్ తీసుకొని తల్లి అవ్వాలి అని చూస్తున్నారు. అలాంటి వరాన్ని నువ్వు ఒకసారి చిదిమేశావు. లేకపోతే ఈ పాటికి శ్రీకి 3 ఏళ్ల బిడ్డుండేది. ఏ లోపం లేకుండానే తను ఎంత నరకం అనుభవించి ఉంటుంది. తన ముందే తనకంటే వెనక పెళ్ళైన తన తోటి కోడలు తల్లయితే తనెంత క్షోభ అనుభవించి ఉంటుంది. వచ్చిన ప్రతివారు మీకు పెద్ద కోడలికి పిల్లలు లేరా అని అడుగుతుంటే అది వాళ్ళకి ఎంత నరకంగా ఉంటుంది. ఏదన్నా లోపం ఉండి అలాంటి మాటలు పడిన అర్థం ఉంటుంది. కానీ తను ఏమీ లోపం లేకపోయినా పడింది. అప్పుడు నువ్వు ఆడదానివే కదా. నీకు తన బాధ బాధలా కనిపించలేదా? మొన్న వాళ్ళ అన్నయ్యని పట్టుకొని 10 నిమిషాలు తను ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చింది. అప్పుడే ఒక డాక్టర్గా, ఒక ఆడదానిగా తనెంత మానసికంగా నలిగిపోయిందో, ఎంత భయం పెట్టుకుందో గుండెల్లో నాకు అర్థమైంది. నా గురించి తనకి తెలియకపోతే తను అలాగే బాధ అనుభవిస్తూ నువ్విచ్చిన టాబ్లెట్స్ మింగి ఈ పాటికి తలుచుకోవాలంటే అని అంటుండగానే శ్రీ వచ్చి ఐషుని హత్తుకుంటుంది. శ్రీ వెన్ను నిమురుతూ తను నిన్ను నమ్మింది. కానీ నువ్వు తనని మోసం చేశావు. అందుకు నువ్వు పే చేయాలి దీపిక. ఐషు అడిగే ఒక్కొక్క మాట అక్కడున్న వారికి నిజం అనిపించింది. కాసేపు మౌనంగా ఉన్నారు అందరూ. శ్రీని కూర్చోబెట్టి ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే హెల్త్ విషయంలో గుడ్డిగా ఒకరిని ఫాలో అవ్వకూడదు. అనుమానం ఉన్నప్పుడు సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాలి. అందులో తప్పు లేదు. నీలో నువ్వే కుమిలిపోవడం ఎందుకు? ఇంత పెద్ద ఫ్యామిలీ ఉండి కూడా నువ్వు ఎంత పెద్ద ప్రమాదంలో పడబోయావో తెలుసా అని అంటుంది ఐషు. తను మన ఫ్యామిలీ కదా అని నమ్మాను వదినా. పైగా మన హాస్పిటల్. అందుకే అసలు కొంచెం కూడా తన మీద అనుమానం రాలేదు. "హుం, ఇంక నువ్వు వెళ్ళొచ్చు దీపిక. మెడికల్ కౌన్సిల్ బార్లో కలుద్దాం. హా, ఇప్పుడు ఇంటికి వెళ్ళి సూసైడ్ డ్రామా అలాంటివి ప్లే చేయకు. ఎందుకంటే ఇక్కడ మొత్తం రికార్డ్ అయి ఉంది. మొత్తం సోషల్ మీడియాలో వస్తుంది. అప్పుడు ప్రపంచం మొత్తం నీ గురించి తెలుస్తుంది. అదే కామ్గా వస్తే నలుగురు మధ్యలో తేలిపోతుంది" అంటుంది ఐషు. దీపిక రుక్మిణి గారి దగ్గరికి వెళ్ళి, "పిన్ని, నువ్వైనా చెప్పు. నీకు తెలుసు కదా నాకు డాక్టర్ అవడం అంటే ఎంత ఇష్టమో" అంటుంది. రుక్మిణి గారు ఒక్కటి పీకుతారు. "ఆ రోజే నీ గురించి శ్రీకి చెప్పుంటే ఇంతవరకు వచ్చేది కాదు. ఆ పిచ్చిది నిన్ను ఎంత నమ్మింది. నువ్వు ప్రాణం తీయబోయావు. నా ముందు నుంచి వెళ్ళిపో" అంటారు. అందరూ తనని అసహ్యంగా చూస్తుంటే ఇంకెవరూ తనకి సహాయం చేయరు అని వెళ్ళబోయింది. "ఒక్క నిమిషం దీపిక" అని శ్రీ పిలుస్తుంది. దీపిక శ్రీ వైపు చూడగానే, "నువ్వు చేసిన దానికి నీ మీద ఎంత కోపంగా ఉందో, నా అమాయకత్వం మీద నా మీద నాకు కూడా అంతే కోపంగా ఉంది. నువ్వు ఇదంతా నేను చనిపోతే లేదా నాకు పిల్లలు పుట్టకపోతే ఆనంద్ నిన్ను చేసుకుంటారనుకొని చేసావు కదా. నాకు పిల్లలు పుట్టకపోతే ఆనంద్ నన్ను వదిలేస్తాడన్నది నీ భ్రమ. ఎందుకంటే ఒకసారి అడిగాను, నాకు ప్రాబ్లం ఉంది కదా, మీరు ఇంకో పెళ్లి చేసుకోండి, నేను వెళ్ళిపోతాను అని. అప్పుడు ఆనంద్ నన్ను కొట్టబోయాడు. పిచ్చి పిచ్చిగా వాగితే చంపుతా అన్నాడు. పిల్లలు లేకపోతే నష్టం లేదు, నీకు నేను నాకు నువ్వు ఉంటే చాలు అన్నాడు. మా అత్తగారు కూడా అదే అన్నారు. పిల్లలు లేకపోతే ఎవరినన్నా దత్తత తీసుకుందాం, నువ్వు బాధపడకు, కంటేనే పిల్లలు కాదు పెంచుకున్న పిల్లలే అవుతారు అని నాకు ధైర్యం చెప్పారు. ఇంక నా మరిది తోడికోడలు ఒక మెట్టు పైకెక్కి వాళ్ళకి ఫస్ట్ పుట్టే బిడ్డను నాకిస్తానని తను కన్సీవ్ అయిన రోజే చెప్పారు. అది నా ఫ్యామిలీ. నన్ను వదులుకోరు. ఇంక ఒకవేళ నువ్వు ఇచ్చిన టాబ్లెట్స్ వల్ల నేను చనిపోయి ఉంటే శ్రీ అని అందరూ అరుస్తారు. నవ్వుతూ అయి ఉంటే నా ఆనంద్ అలాగే ఒంటరిగా ఉంటారు తప్ప ఇంకొకరిని తన జీవితంలోకి రానివ్వడు. ఇంక నువ్వంటేనే ఆయనకి ఎందుకో ఫస్ట్ నుంచి చిరాకు. నువ్వు మా ఇంటికి వచ్చినా ఆయన చిరాకు పడేవారు. ఎందుకు తనకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావని నన్ను తిట్టేవారు. అలాంటిది నిన్నెలా చేసుకుంటారనుకున్నావు? వదినా, తనని వదిలేయండి. తన మానాన తనని ఇంతమంది ముందు అలా తల వంచి నిలబడడమే తనకి పడిన శిక్ష. తప్పు నాది తనని నమ్మినందుకు. మనం నమ్మబట్టే కదా అవతలి వారు మనల్ని మోసం చేయగలరు. వదిలేయండి వదిన అంటుంది శ్రీ. నో శ్రీ, ఇందులో నేను అసలు నీ మాట వినను. ఒక డాక్టర్గా దానికి అసలు నేను ఒప్పుకోను. అయినా తను తెచ్చిన మెడిసిన్ కూడా బ్లాక్ మార్కెట్లో దొరుకుతాయి. తనకెవరితో లింకులున్నాయో తెలీదు.
అది చాలా ప్రమాదం అంటుంది ఐషు. లేదా ఐశ్వర్య గారు, నేనవి ఒక ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను. నాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. తను డబ్బులిస్తే తెచ్చిచ్చింది. పెద్ద దందానే నడుస్తుంది. కన్నా, అదేంటో చూడండి. ఎంతమంది ప్రాణాలు ఆ నకిలీ మందుల వల్ల ప్రమాదంలో పడుతున్నాయో. తినని అరెస్టు చేస్తే నిజాలు వాళ్లే చెప్తారు అంటుంది ఐషు. నేను ఆ ఫ్రెండ్ పేరు చెప్తాను. తానే నాకు ఇవి ఇచ్చే వాళ్ళని పరిచయం చేసింది. నేనంతా చెప్తాను. నన్ను మాత్రం ప్లీజ్ ఈ ఒక్కసారికి క్షమించండి. నేను లండన్ వెళ్ళిపోతాను అని అంటుంది దీపిక. ఆహా, అక్కడెవర్ని ముంచుదాం అనుకుంటున్నావు? అప్పుడే దీపిక తల్లి తండ్రి వస్తారు. అందరికీ చేతులెత్తి దండం పెట్టి ఈ ఒక్కసారి తనను వదిలేయండి. అది హాస్పిటల్కి కూడా వెళ్లకుండా ఇంట్లో ఉంచుతాం, కానీ అరెస్ట్ కేసు అంటే పరువు పోతుంది అని వేడుకుంటారు. పిల్లలు తల్లిదండ్రుల్ని తలెత్తుకొని నిలబడేలా చేయాలి, కానీ ఇలా 10 మంది ముందు తల దించుకొనేలా చేయకూడదు అని అంటుంది ఐషు. వదినా, ప్లీజ్ నా కోసం వదిలే అంటుంది శ్రీ. మీ ఇష్టం, పెద్దవాళ్ళందరూ ఉన్నారు. ఏం నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం అని. మావయ్య, మన హాస్పిటల్లో మాత్రం తన అడుగు పెట్టకూడదని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఐషు. పెద్దవాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఆ మందులు ఎక్కడ తెచ్చింది అది పోలీసులకి చెప్పించి తనని వదిలేస్తారు. దీపిక శ్రీ దగ్గరికి వచ్చి సారీ చెప్పబోతే, నువ్వు సారీ చెప్పినంత మాత్రాన నాకు జరిగిన నష్టం పోదు కదా, మా ఫస్ట్ బేబీ రాదు కదా, నిన్ను నేను క్షమించలేను దీపిక. కాకపోతే నిన్ను నమ్మిన నాది తప్పు ఉంది కాబట్టి నీ మీద యాక్షన్ తీసుకోవద్దు అని అన్నాను. అంతే తప్ప నిన్ను క్షమించలేను ఎప్పటికీ అని శ్రీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీపికని తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అశోక్ కూడా రేపు అందరం వస్తామని చెప్పి వెళ్ళిపోతాడు. అందరూ భారమైన మనసుతో కూర్చుంటారు. వదిన, అక్క మనసులో బాధ ఏంటి అన్నది కూడా భలే చెప్పింది అంటాడు అన్వేష్. ఐషు సైకాలజీ కూడా చేసింది. అంతేకాదు కార్డియా మీద పట్టుంది. ఇంకన్ని విభాగాల మీద బేసిక్ నాలెడ్జ్ ఉంది తనకి అంటాడు కిరణ్. వాట్? అసలు ఎలా వదిన ఇంత చిన్న వయసులో అన్నిటి మీద అంత గ్రిప్ అంటాడు అన్వేష్. తన ఐక్యూ ఒకటైతే ఏదైనా విషయం తెలుసుకోవాలనే తపన ఎక్కువ. ఎప్పుడు పుస్తకాలు తప్ప వేరే ప్రపంచం లేదు తనకి. అయితే చదువు, లేదంటే అంకుల్తో రైడ్, అదే తన పని అంటాడు కిరణ్. అందరూ దూరంగా పిల్లలకి అన్నం తినిపిస్తూ ఉన్న ఐషుని అద్భుతంగా చూస్తారు. వదినికి వాళ్ళ నాన్నంటే బాగా ఇష్టం కదా. ఇష్టమా అంటే ప్రాణం. వాళ్ళిద్దరే ఏది చేసినా అంకుల్ కోసం 12 ఏళ్లకే వంట నేర్చుకొని చేయడం స్టార్ట్ చేసింది. ఎందుకురా అంటే, నా చేతితో నీకు పెడితే నాకు తృప్తిగా ఉంటుందనేది. అంకుల్కి కూడా ఐషునే ప్రపంచం. కానీ దేవుడు వాళ్ళని ఎక్కువ సంతోషంగా ఉంటే చూడలేక బాధ పెట్టాడు. వాడెప్పుడు నా అల్లుడు అలా ఉండాలి ఇలా ఉండాలి అనేవాడు. ఉండుంటే శివుని చూసి రొమ్మెగరేసేవాడు అన్నారు హరి. వచ్చేసారు కదా పిల్లల రూపంలో అంటారు రాజ్యం గారు. అవును అని అందరూ అటువైపు చూసేసరికి ఐషు దగ్గర ఇద్దరు గారాలు పోతూ కనిపిస్తారు. అప్పుడే ఇటువైపు చూసిన పిల్లలు నానా దా అంటూ పిలుస్తారు శివుని. ఇంక బుజ్జి ముందు వాళ్ళ నాన్న గురించి ఎత్తకండి ఎవరు అని చెప్పి పిల్లల దగ్గరికి వెళ్తాడు శివ్. అందరూ లంచ్ చేద్దాం పదండి అంటారు విజయ. ఐషు పిల్లలకి పెడుతుందిగా, ముందు మగవాళ్ళకి పెడదాం పద అక్క అంటారు వాణి. ఆహా, అందరం ఒకేసారి తిందాం అంటారు పిల్ల బ్యాచ్. ఇంతలో పిల్లల నవ్వు వినిపించి అందరూ అటువైపు చూస్తారు. శివ్ పిల్లలు కలిసి నవ్వుతూ ఆడుతున్నా ఐషు డల్గా ఉండడం చూసి ఐషు ఏం ఆలోచిస్తుంది అని అంచనా వేసిన శివ్ పిల్లలకి సైగ చేస్తాడు. ఇద్దరు వాళ్ళ నాన్న సైగ అర్థమైనట్టు మా అంటూ ఐషు మొహం అంతా ముద్దులు పెడతారు. అప్పుడు ఐషు ఆలోచనలో నుంచి బయటికి వచ్చేసరికి మొహం అంతా వాళ్ళు అన్నం తింటున్న మూతితో ముద్దులు పెట్టేసరికి ఐషు మొహం అంతా అన్నం అవుతుంది. అది చూసి కన్నా, ఇది నీ పనే కదా అని ఏడుపు మొహం పెడుతుంది ఐషు. అది చూసి పిల్లలు గట్టిగా నవ్వుతున్నారు. మీకు బాగా ఎక్కువైంది అనగానే టిష్యూ తీసి వాళ్ళ అమ్మ బుగ్గ తొడవడం మొదలుపెట్టారు. ఒక్కొక్కరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడికి చేరుతారు. ఏం ఆలోచిస్తున్నావు బుజ్జి? ఏం లేదు కన్నా. వదినా, నా మీద కోపం వచ్చిందా అడుగుతుంది శ్రీ. ఎందుకు శ్రీ? దీపికని వదిలేయమని అన్నాను కదా అందుకు. లేదులే, నీ గురించి నాకు తెలుసు కదా, కానీ మరీ అంత అతి మంచితనం కూడా ఉండకూడదు శ్రీ. అయినా వాళ్ళ అమ్మా నాన్నని చూశాక నేను వదిలేద్దాం అనుకున్నానులే. ఎంతైనా తల్లి తండ్రి పిల్లల్ని తప్పు చేసినా హక్కును చేర్చుకుంటారు కదా అంటుంది డల్గా. బుజ్జి, ఇప్పుడు నువ్వు బాధపడితే ఎలా? కన్నా,
ఒక్కసారి అమ్మా నాన్న దగ్గరికి తీసుకువెళ్ళవా? అప్పటికే ఐషు కళ్ళమ్మటి నీళ్లు కారుతాయి. బుజ్జి వద్దు అంటూ కళ్ళు తుడుస్తాడు శివ్. పిల్లలు మా వద్దు అంటూ వాళ్ళమ్మ కళ్ళు తుడుస్తారు. అది చూసి మీ అమ్మా నాన్న నీ ఎదురుగానే ఉన్నారు ఐషు అంటారు రాజ్యం గారు. అమ్మమ్మ, అమ్మ ఫోటో తప్ప ఏమీ గుర్తులేదు నాకు. అంత ఐక్యూ అంటారు. మరి చిన్నప్పుడు అమ్మ జ్ఞాపకాలు ఏమీ ఎందుకు గుర్తులేవో ఎందుకో బాధగా అంటుంది ఐషు. మూడేళ్ళప్పుడు ఏం గుర్తుంటాయిరా? మా ఐషు నవ్వుతూ ఉంటే బాగుంటుంది. ఇలా ఏడిస్తే అస్సలు బాగోలేదు అంటారు విజయ. శివ్ సైలెంట్గా ఉండేసరికి సారీ కన్నా, అలా వచ్చేసాయి కళ్ళమ్మటి, నేను ఏడవాలి అనుకోలేదు అంటుంది. నాన్న మా తిత్తు పెత్తు అంటారు ఇద్దరు. ఐషు అరే ఆపండ్రా అని చిరుకోపంగా అంటుంది. ఇద్దరు ఐషుకి ముద్దు పెడుతూ నానా నువ్వు పెత్తు అంటారు. ఐషు తల కొట్టుకుంటుంటే శివ్ నవ్వుతూ మొహం తిప్పేస్తాడు. ఇద్దరు ఐషు మొహం పట్టుకొని నానా దా పెత్తు అని అరుస్తారు. అందరూ ముసిముసిగా నవ్వుతూ చూస్తున్నారు పిల్లల అల్లరిని. అత్తయ్య, అదెప్పుడైనా ఇలా నేను డల్గా ఉంటే ఆయన పిల్లలతో అలా కిస్ ఆట ఆడతారు. ఇప్పుడు నేను డల్గా ఉన్నానని వాళ్ళు అదే మొదలుపెట్టారు అని మొహమాటంగా చెబుతుంది ఐషు. మీ ఆయన నీకు ముద్దు పెడితే అంత మొహమాటం ఎందుకమ్మా? నానా పెత్తు దా అంటూ ఆగటం లేదు ఇద్దరు. ఇంకా వాళ్ళ గొడవ పడలేక రెడీ అంటాడు శివ్. కన్నా, అందరూ ఉన్నారు అని చిన్నగా అంటుంది ఐషు. అంతా మనవాళ్లేలే, పోనీ మేం కళ్ళు మూసుకుంటాం అంటారు అందరూ. ఏం అవసరం లేదు, అక్కడేమీ సెన్సార్ కట్ కిస్ కాదులే, మీరే చూడండి అంటాడు కిరణ్. రెడీ అంటూ శివ్ ఐషు నుదురు మీద కిస్ చేస్తే ఇద్దరు చెరో పుక్క మీద ముద్దు పెడతారు. సూపర్ అంటారు అందరూ. ఫోటో కూడా తీస్తాడు అన్వేష్. కిస్ పెట్టడం అయిపోగానే ఇద్దరు క్లాప్ కొడతారు. మీకు బాగా అల్లరి ఎక్కువ అవుతుంది అని ఐషు అనగానే ఇద్దరు ఐషు మీద పడి మళ్ళీ ముద్దులు పెట్టడం మొదలు పెడతారు. ఇంక చాలు, అమ్మ ఆమ్ తినాలి కదా అంటారు విజయ. ఇద్దరు మా ఆమ్ తిను అంటూ ఐషు మీద నుంచి లేస్తారు. వాళ్ళని ఆడుకోమని వదిలి అందరూ వెళ్ళి లంచ్ చేస్తారు. వదిన, నిజంగా నా మీదేమీ కోపం లేదా అడుగుతుంది శ్రీ. ఏమీ లేదు కానీ తిను ముందు, మా మంచి వదిన అని బొగ్గ మీద ముద్దు పెడుతుంది శ్రీ. ఓయ్ మా అమ్మ అని అంత దూరం నుంచి చూసి కూడా వచ్చేస్తారు ఇద్దరు. మీ అమ్మనే బంగారాలు, మా వదిన కూడా అంటుంది శ్రీ. వాళ్ళమ్మని వంగమని బొగ్గ తుడిచేస్తారు ఇద్దరు. మేం పెట్టకూడదా అంటుంది అన్వి. పెట్టకూడదు అని బుర్ర ఊపుతారు ఇద్దరు. మరి ఎవరు పెట్టాలి అని అడగగానే నాన్న, నేను, ఆచి అంటాడు ఆయు. మీ ముగ్గురేనా? మేం కూడా పెడతాం అంటుంది శ్రీ. వదు అంటూ బుర్ర ఊపుతారు. వామ్మో, వీళ్ళసలు వదిన మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు అంటాడు వరుణ్. అందరూ లంచ్ అయ్యాక ఆడవాళ్ళందరూ ఒకవైపు వెళ్తే మగవాళ్ళందరూ ఒక దగ్గర సెటిల్ అవుతారు. పిల్లలు నిద్రకి రావడంతో కింద రూమ్లో వాళ్ళని పడుకోబెడుతూ ముచ్చట్లు పెట్టారు. శివ్, మీ పెళ్ళైనట్టు మీడియాకి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను అంటారు రావు గారు. నేను అదే అనుకున్నాను నాన్న, కానీ ఐషు కోసమే కొద్ది రోజులు ఆగుదామని ఆలోచిస్తున్నా. మనమే చెప్తే పర్లేదు, మీడియాకి వేరేగా తెలిస్తే పిచ్చి రాతలు రాస్తారు. ఒక పని చేద్దాం నాన్న, ఎల్లుండి ఎలాగూ కంపెనీ కోసం ప్రెస్ మీట్ ఉందిగా, అందులో పెళ్ళైనట్టు అనౌన్స్ చేద్దాం. పెళ్లి చేసుకొని ఫారిన్ వెళ్ళాడు, వాళ్ళ ప్రైవసీ కోసం ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు అందరూ ఇంకా పెళ్ళి పెళ్ళి అంటున్నారు, అందుకే చెప్పవలసి వచ్చింది అని స్టేట్మెంట్ పాస్ చేయండి. ఎవరన్నది 2 నెలల్లో కంపెనీ యానివర్సరీ ఉంది కదా, అప్పుడు మీడియా ముందుకు వస్తారు అని చెప్పండి. ఈ ఐడియా బాగుందన్నయ్య, అప్పటికి ఆ ఊరు గోల కూడా తీరిపోతుంది అంటారు నరసింహ. ఎల్లుండి నేనే మాట్లాడతాను అంటారు రావు గారు. ఏమైంది నాన్న, అసలు మీకు ఇంత అర్జెంటుగా ఈ థాట్ ఎందుకు వచ్చింది? నేను ఎలాగూ యానివర్సరీ రోజు చేద్దామనుకున్నా, కానీ ఇప్పుడే ఎందుకు చేయాలనుకున్నారు అడుగుతాడు శివ్. ఫోన్లతో చచ్చిపోతున్నాను శివ్, మీ అబ్బాయి వచ్చాడు కదా, పెళ్లి చేసే ఉద్దేశం ఉందా? మా అమ్మాయి ఉంది అని గోల. పెళ్ళయిందన్నా నమ్మడం లేదు. పెళ్ళైతే మీడియాకు తెలీదా? ఎవరికీ తెలీదు అని గోల. ఓకే, మీరు మామూలుగా ఎల్లుండి అఫీషియల్గా అనౌన్స్ చేసేయండి నాన్న. సరే శివ్. అన్నయ్య, ఇప్పుడు వాళ్ళకి 11వ నెల కదా? చిన్న, ఇంకో నెలలో
మీ ముగ్గురు పుట్టినరోజు ఒకే రోజు గ్రాండ్గా చేద్దాం అంటాడు వర్షిత్. మన ఫ్యామిలీ వరకు చాలు చిన్న. మీ వదినికి నచ్చదు గ్రాండ్గా చేయడం. ఆ డబ్బులు అనాథ పిల్లలకి ఇస్తే వాళ్ళ చదువులకి ఉపయోగపడతాయి అంటుంది. ఒక్కరోజు మనం జనాల్ని పిలిచి పెట్టి పంపించినా సగం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు అని అంటుంది. అమ్మాయి ఆలోచనలన్నీ చాలా బాగుంటాయి. వాళ్ళ వంశం అలాంటిది కదా అన్నయ్య అంటారు నరసింహ. ఒక ఊరికి పొలాలు పంచారు అంటే ఎంత గొప్పగా ఆలోచించాలి. ఆ ఊరికి వెళ్ళేది ఎప్పుడు శివ్? పిల్లలు పుట్టినరోజైన 2 రోజుల తర్వాత. బుజ్జి వాళ్ళ అమ్మా నాన్న పెళ్లి రోజు నాన్న. ఆ రోజు ముహూర్తం పెట్టాను. ఆ రోజుతో ఆ ఊరికి పట్టిన చీడ పురుగులు కూడా పోతాయి. అప్పుడే శివ్ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. అది చూసి శివ్ కార్నర్ స్మైల్ ఇస్తాడు. కథ కొనసాగుతుంది. కార్నర్ స్మైల్ ఎందుకు వచ్చిందంటారు? తెలియాలి అంటే ఫాలో అయిపోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్ దిస్ వీడియో.